ఇది జీసస్ క్రైస్ట్ కథ. 2000 సంవత్సరాల క్రితం ఒక మనిషి పుట్టాడు. అతను రాజు కాదు, సైనికుడు కాదు, కానీ ప్రజల హృదయాల్లో రాజయ్యాడు. అతను చెప్పిన మాట ఒక్కటే, ప్రేమించండి, క్షమించండి అని. అతను అందులకు చూపు ఇచ్చాడు, రోగులను నయం చేశాడు, చనిపోయిన వారిని కూడా బ్రతికించాడు. కానీ అతని మంచితనం కొందరికి భయంగా మారింది. ఆ కాలంలో ఉన్న పెద్దలు అనుకున్నారు, ఈ మనిషి వల్ల మన శక్తి తగ్గిపోతుంది అని. అందుకే వారు ఒక కుట్ర పన్నారు. ఒక రాత్రి అతని దగ్గరే ఉన్న వ్యక్తి అతన్ని ద్రోహం చేశాడు. సైనికులు వచ్చి అతన్ని పట్టుకున్నారు. తప్పు ఏమీ చేయకపోయినా అతనిపై తప్పుడు ఆరోపణలు పెట్టారు. ప్రజలు అరవడం మొదలుపెట్టారు, అతన్ని సిలువ వేయండి అని. అతన్ని కొట్టారు, అవమానించారు, ముళ్ళ కిరీటం పెట్టారు. అదే సమయంలో సైమన్ అనే ఒక వ్యక్తి ఆఫ్రికాలోని సైరీన్ అనే ప్రాంతం నుండి పండుగ చూడడానికి జెరూసలేం వచ్చాడు. ఎంతో సంతోషంగా వచ్చిన ఆ సామాన్యుడికి ఆ రోజు తన జీవితం ఎలా మారబోతుందో తెలియదు. జెరూసలేం వీధుల్లో ఒకటే కోలాహలం. రోమన్ సైనికులు ఒక వ్యక్తిని కొరడాలతో కొడుతూ ఒక పెద్ద చెక్క శిలువను మోయిస్తూ తీసుకువెళ్తున్నారు. ఆ వ్యక్తి ఒళ్లంతా గాయాలు, రక్తం కారుతుంది. ఆ భారాన్ని మోయలేక పదే పదే కింద పడిపోతున్నాడు. అతనే యేసుక్రీస్తు. సైనికులు చుట్టూ చూశారు. గుంపులో ఆశ్చర్యంగా చూస్తున్న సైమన్ని పట్టుకున్నారు. నువ్వు వచ్చి ఈ సిలువను మోయి అని ఆజ్ఞాపించారు. సైమన్కి ఏమీ అర్థం కాలేదు. తప్పు చేయని తను ఈ బరువును ఎందుకు మోయాలి అని భయపడ్డాడు. కాని సైనికుల ముందు ఏమీ చేయలేక ఆ బరువైన సిలువను తన భుజాలపైకి ఎత్తుకున్నాడు. గొల్గొత్తా కొండ వరకు యేసుక్రీస్తు వెనుక ఆ సిలువను మోస్తూ నడిచాడు సైమన్. ఆ ప్రయాణంలో అతనికి ఒక అద్భుతమైన అనుభవం ఎదురైంది. తన పక్కన నడుస్తున్న యేసు ప్రభువు కళ్ళలో కోపం లేదు, ద్వేషం లేదు, కేవలం జాలి మరియు క్షమాగుణం మాత్రమే ఉన్నాయి. తనను హింసిస్తున్న వారిని కూడా క్షమించగలిగే ఆ అనంతమైన ప్రేమను సైమన్ దగ్గరగా చూశాడు. మొదట అతనికది ఒక బలవంతపు భారం, కానీ ఆ ప్రయాణం ముగిసేసరికి అది ఒక పవిత్రమైన బాధ్యతగా మారింది. తర్వాత క్రీస్తును ఒక కొండ మీదకు తీసుకెళ్లి శిలువ మీద గుచ్చారు. ఆ సమయంలో కూడా జీసస్ క్రైస్ట్ ఇలా అన్నాడు, తండ్రి, వీరిని క్షమించు, వీరు ఏమి చేస్తున్నారో వారికి తెలియదు అని. ఇంతకి బాధలో కూడా అతను ద్వేషం చూపలేదు, ప్రేమ మాత్రమే చూపించాడు. ఆ రోజు ఆకాశం చీకటైంది, భూమి కంపించింది, ప్రపంచం ఒక గొప్ప మనిషిని కోల్పోయింది. అదే రోజు మనం ఇప్పుడు గుడ్ ఫ్రైడేగా గుర్తుంచుకుంటాం. గుడ్ ఫ్రైడే అంటే కేవలం ఒక రోజు కాదు, అది ఒక సందేశం. ద్వేషం కంటే ప్రేమ గొప్పది, క్షమించడం ఒక గొప్ప శక్తి. ఈ కథ మీ హృదయాన్ని తాకితే మీ అభిప్రాయాన్ని కమెంట్ రూపంలో తెలియచేయండి. అలాగే లైక్ చేయండి, షేర్ చేయండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్తో షేర్ చేయండి. ఇంకా ఇలాంటి మంచి వీడియోల కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ అవ్వండి.